జగ్జీవన వందనమయ్యా, వెలివాడల వేగు చుక్క వందనమయ్యా. బాబు జగ్జీవన వందనమయ్యా, వెలివాడల వేగు చుక్క వందనమయ్యా. స్వతంత్ర సమర యోధ నీకు వందనమయ్యా, దళిత జాతి పులి బిడ్డ వందనమయ్యా. స్వతంత్ర సమర యోధ నీకు వందనమయ్యా, దళిత జాతి పులి బిడ్డ వందనమయ్యా. ఆదర్శ ప్రాయ నీకు వందనమయ్యా, ఆదర్శ ప్రాయ నీకు వందనమయ్యా. ఈ భారతావని చెప్పే వందనమయ్యా. జయ హో జగ్జీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. జయ హో జగ్జీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. బిహారు రాష్ట్రమందు భోజ్పూరిలో వసంతుదేవి శిబిరాముల కడుపు పంటవో, వసంతుదేవి శిబిరాముల కడుపు పంటవో. ఊరికి దూరంగా వేయబడ్డవాడలో అవమానాలెదిరించగా వెలిసినాడయో, అవమానాలెదిరించగా వెలసినాడయో. శిఖరమే తన హత్తుగా నిలిచినాడయో, శిఖరమే తన హత్తుగా నిలిచినాడయో. అంటరాన్ని తనాన్ని అధిగమించినాడు రో. జయ హో జగ్జీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. జయ హో జగ్జీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. ఏడేళ్లకే రాజకీయ ప్రస్థానం, అంకిత భావం కలిగిన నాయకుడి లక్షణం, అంకిత భావం కలిగిన నాయకుడి లక్షణం. సేవా తత్పరతలే తన కవచాలై బేబీ మినిస్టరుగా పిలువబడ్డడు, బేబీ మినిస్టరుగా పిలువబడ్డడు. మాటల్లో చూటిదనం సమతా మమతల భావం, మాటల్లో మమతల భావం. ఉప ప్రధానిగా రెండెండు చేసెర బాబూజీ. జయ హో జగ్జీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. జయ హో జగ్జీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. అసమానతలే తనను కలిచివేసిన, పట్టువదలకుండా తాను ఎదిగి వచ్చెనా, పట్టువదలకుండా తాను ఎదిగి వచ్చెనా. అంబేద్కరు బాటలోనే అడుగులేసిన, దళిత జనోద్ధరణే తన లక్ష్యం అనేనా, దళిత జనోద్ధరణే తన లక్ష్యం అనేనా. చైతన్యపూరితం జగ్జీవన ప్రసంగం, చైతన్యపూరితం జగ్జీవన ప్రసంగం. తొలి దళిత ఉప ప్రధానిగా నిలిచిన చరితం. జయ హో జగ్జీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. జయ హో జగ్జీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. జయ హో జగ్జీవన, జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా. జయ హో జగ్జీవన.
भारत साथी जगजीवन ख्याति, मेरे देश के नेता पालन का शहंशाह। भारतवासी जय बोलो बाबूजी, मेरे देश के वासी जय बोलो जगजीवन। ओहो भारतवासी जय बोलो बाबूजी, मेरे देश के वासी जय बोलो जगजीवन। जय बोलो बाबूजी, 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 जय बोलो बाबूजी। చందువా చంద్రుడు షాబాదు బంధువుడు, షాబాదు బంధువుడు, బిహారు సింహము భారత్ కా బాద్షాహ్, భారత్ కా బాద్షాహ్, బసంతి శోభిరాం ఆశల స్వప్నం ఈ భరత భూమికే అమూల్య రత్నము। ఓహో भारतवासी जय बोलो बाबूजी, मेरे देश के वासी जय बोलो जगजीवन। రాజకీయ నినాదం రాజిలేని సంతకం, రాజిలేని సంతకం, రాజ్యాంగ రక్షకుడు ప్రజాస్వామ్య శిఖరము, ప్రజాస్వామ్య శిఖరము, హరిత విప్లవమా అన్నాదుల కండ కనుమరుగు చేసిన చెరగని చరిత। ఓహో भारतवासी जय बोलो बाबूजी, मेरे देश के वासी जय बोलो जगजीवन। సాటిలేని ధీరుడు సమరంలో యోధుడు, సమరంలో యోధుడు, సంఘటిత శూరుడు సత్యాగ్రహ సూర్యుడు, సత్యాగ్రహ సూర్యుడు, ఆనాటి భాగోతం ఈనాటి భారతం, అరే ఏండ్లు గడిచిన తన సేవ శాశ్వతం। ఓహో भारतवासी जय बोलो बाबूजी, मेरे देश के वासी जय बोलो जगजीवन। ఓటు హక్కు సాధనకై పునాది నాదము, పునాది నాదము, ఉపాధి వారదుడు ఉద్యోగ సారథుడు, ఉద్యోగ సారథుడు, జననేత జగజీవన్ మహనేత జగజీవన్। బాబూజీ ఆదర్శం మన బతుకు నిర్దేశం, బాబూజీ ఆదర్శం మన బతుకు నిర్దేశం। ఓహో भारतवासी जय बोलो बाबूजी, मेरे देश के वासी जय बोलो जगजीवन। जननेత జగజీవన్ మహనేత జగజీవన్, బాబూజీ ఆదర్శం మన బతుకు నిర్దేశం। సేవలో
బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు, దేశం గుండెల బదిలంగున్నడు జనజీవనుడు. అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరా, అలుపెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. బిహారు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో పుట్టినాడురా, శోభిరాము బసంతి దేవిలా ముద్దుల కొడుకై ఎదిగినాడురా. చదివే బడిలో వివక్ష చూపితే అగ్గి పిడుగయ్యి రగిలినాడురా. విద్యార్థి దశలోనే ధైర్యము చూసి జాతీయ నేతలు మెచ్చినారురా. భారత స్వాతంత్ర పోరాటంలో జైలు జీవితము గడిపినాడురా. యుక్త వయసులో జ్ఞానయోధుడై రాజకీయాలే నేర్పినాడురా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. చిన్ననాడే చరిత్ర సృష్టించి పార్లమెంటులో అడుగుపెట్టెరా. ఉద్యోగాలు ఉపాధి అయినా పేదలకే ప్రాధాన్యత ఇచ్చెరా. దళిత గిరిజన పేద బిడ్డలకు విద్య భవను ఏర్పాటు చేసెరా. ఉచితంగా కోచింగులిప్పించి ఉద్యోగాలకు బాటలేసెరా. అన్యాయాలు అవమానాలు ఉన్న ప్రతి చోట అడుగు వేసి ఈ స్వతంత్ర భారతదేశంలో నా దళితులనెన్నడు మరువలేడురా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. జయ హో జగజీవన్ మా జాతి రత్నమా జగజీవన్. జయ హో జగజీవన్ మా జాతి రత్నమా జగజీవన్. కేంద్ర మంత్రిగా ఎన్నో శాఖల చరిత్రలోనే నిలిపినాడురా. కార్మిక చట్టాలెన్నో తెచ్చి కష్టజీవులకు పంచినాడురా. హరిత విప్లవం సృష్టించి అన్నార్తుల కన్నం పెట్టినాడురా. రైల్వే మంత్రిగా సేవలందించి పేదల కొలువుకు భద్రతిచ్చెరా. రక్షణ మంత్రిగా యుద్ధ భూమిలో సైన్యముకెంతో స్ఫూర్తినిచ్చి ఈ ప్రపంచాన మన దేశ గౌరవం పతాక స్థాయిల నిలిపినాడురా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. రిజర్వేషన్ల అమలులో అగ్రనాయకులెన్నో కుట్రలు చేస్తే ఎంతటికైనా సిద్ధమయ్యరా. కొనసాగేలా పట్టు గెలిచరా. గల్లి గల్లిలో దళిత సంఘాల సభలు పెట్టి సందేశమిచ్చరా. రాజ్యాంగము ద్వారా దళితులకొచ్చే ప్రతి హక్కును పంచినాడురా. చరిత్ర దాచిన నిజాలనెన్నో ప్రజలందరికీ తెలియజేయరా. మచ్చలేని మన జగజీవనుని ప్రతి గడపకు చేరవేయరా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. జయంతి సందర్భంగా ఇక్కడ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా జగజీవన్ రావు గారు జాతి
చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం చాలా కృషి చేయడం జరిగింది. అంటరానితనం అమానుష్యం అనేది నిజంగా ప్రతి ఉద్యమంలో ప్రతిరోజు ప్రతి మీటింగ్లో కూడా ఆయన కార్యక్రమాన్ని నిజంగా చాలా శుద్ధంగా వెళ్ళడం జరిగింది. ఎప్పుడు పేదల గురించి ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎన్నో చేయాలని జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆయన ఆదర్శంగా అందరికీ బలహీన వర్గాల కోసం స్ఫూర్తిదాయకం. నిజంగా చాలా వరకు మన ఇంటర్నేషనల్ సెంట్రల్ మినిస్టర్గా కూడా ఫస్ట్ మన కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఇన్స్పిరేషన్తో మనం కూడా మన పిల్లలకి కూడా మంచి విషయాలు నేర్పిస్తూ అందరం ఐక్యమత్యంతో ఉండి అభివృద్ధిలో అందరం ఉండే విధంగా అందరం కృషి చేయాలి. అంతరానితనం ఉండకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అందరూ ఈక్వల్గా ఉండాలి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి అంతరానితనం అమానుషంగా ఐక్యమత్యంతో కుల మత భేదాలు లేకుండా అందరం కృషి చేస్తే అభివృద్ధి అనేది సాధ్యం. మహనీయులను స్మరించుకోవడం, వారి ఆశయాల సాధన కోసం పోరాడడం ఒక స్ఫూర్తి. తరతరాలు నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందరూ వారు చెప్పిన సిద్ధాంతాలలో దాన్ని నేర్చుకొని ఆ దిశగా నడుచుకోవడం ఈ దేశానికి రాష్ట్రానికి చాలా అవసరం. అందులో భాగంగా జయంతులు వర్ధంతులను జరుపుకొని వాళ్ళను అమరులుగా ఇంకా వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడమే ఇందులో భాగం. దాన్ని ప్రతి సంవత్సరం మహనీయులు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతులను వర్ధంతులను ఇక్కడ పార్టీలకు అతీతంగా మరి పెద్దలు దేవుడి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అన్ని పార్టీల నుంచి అన్ని సంఘాల నుంచి ఇక్కడ ఉన్న పౌర సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి జరుపుకోవడం నిజంగా కూడా ఒక మంచి స్ఫూర్తి. సమాజానికి కూడా అట్లాంటిదే కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు కలిసి సమాజం కోసం చేసిన పోరాటాన్ని ఇవాళ అందరం కూడా కనీసం ఈ రోజులైనా రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండి సమాజం కోసం పోరాటం చేయడమే ఇలాంటి ఒక సందర్భాలకు ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తుంది. అందరు కూడా పేరున ధన్యవాదాలు. ఈ జయంతులను ఇలాగే చేసుకోవాలి. వీటి పాఠ్యాంశాలలో కూడా మనం చదువుతూ ఉంటాం. నెక్స్ట్ జనరేషన్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతా వెబ్ జనరేషన్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా అట్లాంటి ఐకానిక్ లీడర్స్ని గుర్తు చేసుకోవడం మనకు చాలా అవసరం. ఇక్కడ అన్ననగర్ చౌరస్తా దగ్గర అందరము కార్యకర్తలందరం వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము. ఆయనని మనం తీసుకోవాలి. మన దళిత జాతి వర్గానికి వాళ్ళందరినీ మన నెక్స్ట్ అంటచ్ గారికి వాళ్ళందరినీ మేము యంగ్స్టర్స్ అందరూ తీసుకొనేసి ఈరోజు ఇక్కడ అన్ననగర్ చౌరస్తా దగ్గర మేమందరం భారీ ఎత్తున వచ్చేసి ఆయన జయంతిని సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది. బాబు జగజీవన్ గారి జయంతి 116వ జయంతి రోజున పార్టీలకు అతీతంగా అంబేద్కర్ గారు అయితే ఫైటర్ అయితే రైటర్ అయితే ఈయన ఫైటర్ కాబట్టి భారతదేశంలో ముఖ్యంగా ఇద్దరు రాజ్యాంగంలో ఇద్దరు పాత్ర ఉన్నది. అంబేద్కర్ గారి పాత్ర ఉన్నది, అదేవిధంగా జగజీవన్ రామ్ గారి కూడా పాత్ర ఉన్నది. కాబట్టి ఎన్ని అడ్డాకాలు వచ్చినా కూడా ఇంత పెద్ద ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా వీళ్ళిద్దరికీ ఏదైతే ఎలక్షన్ కోడ్ వర్తియ్యేది. కాబట్టి పార్టీలకు అతీతంగా ఇంతమంది వచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ బాబు జగజీవన్ గారి జయంతి జయప్రదం చేసినందుకు పేరున ఆల్ పార్టీస్ వాళ్ళకి నా ఉదయపూర్వక నమస్కారాలు చెప్తూ అందరి కంటోన్మెంట్ ప్రజలు కాక దేశ ప్రజలు కూడా నమస్కారం చెప్తూ ఈ అవకాశం ఇచ్చింది. బాబు జగజీవన్ 117 మన మిత్రులకు రక్తబంధువులకు అందరికీ పేరు ఎందుకంటే ఇవాళ ఎంతో కష్టపడి ఈ స్టాచ్యూను మన దేవుడన్న టీపీ దేవేంద్ర అన్న ఇక్కడ స్థాపించిండు.
ఆయన ఎన్నో మన తిరుగులేని నాయకుడు మన బాబు జగజీవన్ రామ్ గారు. ఎందుకంటే ఆయన నిరంతర 6 సార్లు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసి ఈ దేశానికే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిన మన బాబు జగజీవన్ రామ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాలి కానీ కొన్ని కారణాల వల్ల కాలేకపోయింది. కానీ ఆయన ఈ దేశానికే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇవాళ ఆయన 117వ జయంతి జరుపుకున్న ప్రతి ఒక్కరికి మన భక్త బంధువులకు అందరికీ పేరు పేరున నా యొక్క జై. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి పురస్కరించుకొని 117వ జయంతిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ మహనీయునికి జయంతిని వాళ్ళు అర్పిస్తూ మరి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చేసినటువంటి త్యాగాలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ తను చదువుకునే రోజుల్లో నీటి కుండను 2గా ఏర్పరిచి దళిత వర్గాలకు అలాగా అగ్రవర్ణాలకు అలాగా పెడితే 2 కుండల్ని కూడా పగలగొడితే స్కూల్ హెడ్ మాస్టర్ ముందరకు వచ్చి ఈ విధంగా ఎందుకు చేస్తున్నాం అంటే వివక్షత మాపై చూడకూడదు అని ఆయన నాడే పోరాటం చేసినప్పుడు 1 కుండగా మార్చి అందరికీ ఒకే కుండలో నీళ్లు తాగే విధంగా చేసినటువంటి మహనీయుడు బాల్యంలోనే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో రిజర్వేషన్ తీసుకురావడానికి కూడా ఎంతో కృషి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్. పార్లమెంట్లో తను మాట్లాడినప్పుడు మా వర్గాలకు చదువు రాదు, పోస్టల్లో మాత్రం మాకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు ఏ విధమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వాలా, మరి మీ వాళ్ళకి ఏమొచ్చు అని అంటే సైకిల్ దొక్కడం మా వాళ్ళకు వచ్చు కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ మా వాళ్ళకి కల్పించాలంటే ఆ రిజర్వేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో మన బాబు జగజీవన్ రామ్ గారు చేసినటువంటి త్యాగాలు మామూలు కాదు. తను ఉప ప్రధానిగా ఉండి కూడా దేశానికి ఎన్నో సేవలు చేసిండు. యుద్ధం వచ్చినప్పుడు కూడా ఒక మంత్రిగా తను కాకుండా యుద్ధ భూమిలోకి తన పూర్తి కుటుంబాన్ని తీసుకెళ్లి యుద్ధాన్ని విజయంగా తీసుకొని వచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. కాబట్టి మహనీయుని నిరంతరం కొలుస్తూ తన త్యాగాలను ప్రతి కుటుంబానికి ప్రతి దళిత బిడ్డకు వివరిస్తూ ఈ విశ్వం ఉన్నంత వరకు తన గుర్తులు ఉండే విధంగా దళిత బిడ్డలు గుర్తు చేయాలని తెలియజేస్తున్నాను. జై జగజీవన్, జై భీమ్. ఈరోజు చాలా మహనీయమైన రోజు. ఈ ఏప్రిల్ మాసం మహనీయుల మాసంగా మన అణగారిన వర్గాల కోసం, దళితుల కోసం, పేద ప్రజల కోసం, ఎక్కడెక్కడ పేదరికం ఉందో అక్కడ తిరుగుబాటు ఉంది, అక్కడ న్యాయం కోసం పోరాటం ఉంది అని జన్మించిన మహనీయులంతా ఏప్రిల్ మాసంలో జన్మించారు. అందుకే మన ఏప్రిల్ మాసం ఒక పండుగలాగా జరుపుకుంటాం. ఈరోజు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప మహనీయుడు, గొప్ప మానవతావాది అయిన మన బాబు జగజీవన్ రామ్. ప్రేమతో బాబూజీ అని తీసుకునే వాళ్ళట. మొత్తం స్వాతంత్రం రాకమునుపు, స్వాతంత్రం వచ్చి తర్వాత కూడా చాలా ప్రీతమ నాయకుడిగా బాబూజీ అని పిలువబడే మన బాబు జగజీవన్ రావు జయంతి ఈరోజు. బాబు జగజీవన్ రావు మనకు పొలిటీషియన్గా చూస్తున్నామేమో, కానీ ఒక పొలిటీషియన్ కన్నా ముందు నువ్వుగా వీసాలు ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు, 12, 13, 14 వయసులో ఉన్నప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక వీరుడు. చాలా చిన్న వయసులోనే పొలిటీషియన్ కన్నా ముందు తన చిన్న వయసులోనే తను స్వాతంత్ర ఉద్యమంలో ఒక యోధులాగా పోరాడి ముందుకు వచ్చినాడు. ఒక యోధుడే కాదు, తను ఒక చాలా భారత చరిత్ర సృష్టించిన, ఒక చిన్న వయసులో భారత చరిత్ర సృష్టించిన ఒక పార్లమెంటేరియన్. అంటే 28 ఏళ్ళకే తను మన మొదటి పార్లమెంట్, భారత స్వాతంత్రం వచ్చిన మొదటి పార్లమెంట్ సభలో చాలా చిన్న వయసుతో ఉన్న యువకుడు మన బాబు జగజీవన్ రావు. అట్లాగే తను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాడట. ఏం వరల్డ్ రికార్డ్ అంటే 40 ఏళ్ళ పాటు తన పార్లమెంట్ లో
తను ఎప్పుడైతే పార్లమెంట్లో అడుగుపెట్టాడో, మినిస్ట్రీలో ఉన్నాడో అప్పటి నుంచి 40 ఏళ్ళు పాటు చనిపోయేంత వరకు కూడా తను పార్లమెంటరీగా తన సేవలు అందించినాడు. ఆయన గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడంటే 40 ఏళ్ళు పాటు తను గెలిచి పార్లమెంట్లో ఉన్నాడంటే తన వ్యక్తిత్వం ఇంపార్టెంట్, తన ఆశయం గొప్పది. తను పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం హీ వాజ్ ఎ క్రూసేడర్ ఫర్ సోషల్ జస్టిస్. అంటే ఒక యుద్ధ నౌక, ఒక వీరుడు ఎక్కడైతే ఇన్జస్టిస్ ఉందో అక్కడ వెళ్ళి పోరాడేవాడంట, అన్యాయం కోసం తిరుగుబడేవాడంట, ప్రతి ఒక్కరి కోసం చెల్లించిపోయేవాడంట. అందుకే ప్రజలు తనను అన్నిసార్లు ఒక 5 decades ఆయనని ప్రజలు నిర్వినాగా గెలిపించుకొని పార్లమెంట్కి పంపించాడంటే చాలా చిన్న విషయం కాదు. భారత చరిత్రలో మొదటి వ్యక్తిగా ఆయన దళితులకు ఒక వాదన వినిపించాడు. ఏ వాదన అంటే మనం జస్టిస్ కోసమే కాదు, మనము ఎప్పుడైతే మనం పాలనలో భాగమైతామో అప్పుడే అన్యాయం ఉండదు, సమాజమైన సమాజాన్ని ఏర్పరచుకుంటాము అనే నినాదాన్ని మొదటిగా ఇంకా చాలా విషయం ఏంటంటే 1935లో ఆయన మాట తీసుకుని ఏమొచ్చాడంటే గద్దరన్న అందరికీ భారత రాజ్యాంగం ఒక పవర్ ఇచ్చింది, ఒక ఆయుధం ఇచ్చింది, ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చింది. అది ఏంటంటే ఓటింగ్ రైట్స్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది ఇండియన్ కంట్రీ, ఇండియన్ సిటిజన్. అదే మాట మొదటి ఆయన చెప్పాడంట. 1935 ఒక నినాదం తీసుకొని దళితులకు ఓటు హక్కు ఇవ్వాలి అంటే దానికన్నా ముందు దళితులకు ఓటు హక్కు లేదన్నమాట. దళితులకు ఓటు హక్కు ఇవ్వాలి, అనగారిన వర్గాలకు ఓటు హక్కు ఇవ్వాలని మొదటిగా నినాదం తీసుకొచ్చిన మహానుభావుడు, మహనీయుడు మన బాబూజీ గారు. అందుకే ఆయన చేసిన సేవలు, ఆయన నిజాయితీ, ఆయన ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో, మినిస్టర్గా పార్లమెంటులో ఉండాలని రాలే. ఆయన విజన్, ఆయన ఆత్మ, ఆయన ఆశయం చాలా గొప్పది. ఆ గొప్ప ఆశయం పేదల కోసం, ప్రజల కోసం, భారత ప్రజల కోసం ఉంది కాబట్టి 40 ఏళ్ళు చిన్న పిన్న వయసు నుంచి తను చనిపోయేంత వారు కూడా తను పార్లమెంటరీగా ఉండడం చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని మనం రానున్న తరాలకు, పిల్లలకు, పెద్దలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని మన దేవుడన్న లాంటి పెద్దలు ఇలాంటి మహనీయులు గుర్తు చేసుకుంటూ నిన్నటి నుంచి మార్నింగ్ నుంచి పర్మిషన్ తీసుకొని రాత్రి పగలు ఆయనకు ఆల్మోస్ట్ 68 years ఉంటాడన్న, అంత పెద్ద వయసు ఉన్నా కానీ రాత్రంతా కూర్చొని అరేంజ్మెంట్ చేశారు. ఎందుకంటే మహనీయులను ఆశయం తీసుకోవాలి ముందుకి. ఈ సమాజంలో మహనీయులుగా మనం తయారు కావాలి. నిస్వార్థమైన సేవకు పాలిటిక్స్ లో రావాలని పిలుపునిచ్చిన మహనీయులని మనం గుర్తు చేసుకుంటూ పోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా వందనాలు చెప్పుకుంటూ బాబు, మన బాబూజీ గారికి జోహార్ జోహార్, బాబు జగజీవన్ గారికి జోహార్ జోహార్. నిజమైన పొలిటికల్ వ్యవస్థను స్థాపిస్తాము, మీలాంటి నిస్వార్థమైన పొలిటికల్ వ్యవస్థను స్థాపిస్తాము అని నినాదంతో ముందుకెళ్తాము. రోజు 116వ జన్మదిన సందర్భంగా మా ముఖ్య అతిథులు మా ఎమ్మెల్యే గారు, మిగతా మా విఆర్ఎస్ నాయకులు, మా బోయినపల్లి అసెంబ్లీ దళిత సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి జయజీరావు సాబ్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, బాబు జయజీరామ్ది ఒక కాంస్య విగ్రహం ఇక్కడ పెట్టాలని. దానికి ఎప్పటి నుంచో మా సోదరులందరూ కూడా మనల్ని అడగడం జరిగింది. మేము కూడా దానికి సానుకూలంగా ఉన్నాము, మా ఎమ్మెల్యే గారు మేము. ఇప్పుడు రోడ్ వైండింగ్ ఉంది కాబట్టి రోడ్ వైండింగ్ కొద్దిగా ఆగింది. రోడ్ వైండింగ్ కాగానే తక్షణమే ఇక్కడ పెద్ద ఎత్తున కాంస్య విగ్రహం పెట్టించి దానికి అఫీషియల్గా ఎప్పటికీ ఎలా అయితే మనం అంబేద్కర్
జయంతి వర్ధంతి ఎలా చేస్తున్నామో బాబు జగన్నాథ్ అలాగే చేస్తాము. అలాగే దేశానికి ఎంతో సేవలు చేసిన జగన్నాథ్కు ఆయన కన్నయ్యన్ని కూడా తప్పకుండా కార్పొరేటర్గా మా ఎమ్మెల్యేగా మేము వాళ్ళ కళలన్నీ కూడా సాకారం చేస్తూ వాళ్ళు కళలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముంగడికి వెళ్తూ ఇంకా వెనుక పడ్డ ఏదైనా ఉన్నా కూడా అన్నీ కూడా చేసి ఆయన కళను సహకరిస్తామని చెప్పి సభకు పనిచేస్తూ ఆ బాబు జగన్ అసోసియేషన్ మా సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా మంచిగా పెద్ద ఎత్తున ఒక 500 మంది భోజనాలు కూడా పెట్టిండ్రు. అలాగే మా ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడే వెళ్ళారు కాబట్టి ధన్యవాదాలు. జై భీమ్. కాన్స్టిట్యున్సీ ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో బాబు జగ్జీవన్ రావు వేడుకలు 116వ జయంతి మన వార్డ్ ఆఫీస్ దగ్గర చేసుకున్నందుకు పండుగ వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఏంటంటే పార్టీలకు అతీతంగా స్థానిక కార్పొరేటరే కానీ ఇతర పార్టీల నుంచి బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ అందరు ఏకమై ఈరోజు 116వ జయంతి జరుపుకుంటున్నాం బోయినపల్లిలో. అదేవిధంగా ఏంటంటే రానున్న కాలంలో ఇక్కడ రోడ్ కటింగ్ అయిన తర్వాత బాబు జగ్జీవన్ రావు స్టాచ్యూ స్థాపించాలని మా ఒక కోరిక బాబు జగ్జీవన్ రావు అసోసియేషన్ తరఫు నుంచి తెలియజేస్తున్నాను. జై భీమ్. బాబు జగ్జీవన్ రావు ఆశయాలను